వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే సింపుల్గా అండ్ అలాగే టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం. చాలా క్విక్గా అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి వేడవనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న బీన్స్. మీరు కావాలంటే దీంట్లో క్యాలీఫ్లవర్, పొటాటో, క్యాప్సికమ్, కాజు, స్వీట్ కార్న్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షన్. నా దగ్గర అయితే ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయి. అండ్ అలాగే దీంట్లోనే కొంచెం ఉప్పు వేసి ఇవన్నీ ఒక 50% కుక్ అయ్యేంత వరకు కుక్ అవనివ్వాలి. దీంట్లో కొద్దిగా సోయా సాస్ అండ్ అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, అంతే. ఇవన్నీ వేసిన తర్వాత కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ నార్మల్ రైస్ వేస్తున్నాను. అండ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిసేలాగా మొత్తం హై ఫ్లేమ్లో ఒకసారి టాస్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ షుగర్, ఇదంతా పూర్తిగా ఆప్షనల్, షుగర్ అనేది ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి రెస్టారెంట్స్లో చూడండి ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది కదా, వెజిటేబుల్స్ వేసి లైట్గా స్వీట్ అక్కడక్కడ స్పైస్ తగులుతూ ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి.